అదే పార్టీతో కానీ ఆయనతో కానీ అంత బాండింగ్ ఉంది. ఈసారి కూడా అంటే మొన్నటి ఎన్నికల్లో అవకాశం ఇస్తే పోటీ చేద్దామని మీ అభిప్రాయాన్ని చెప్పారు. ఏకంగా రక్తంతో పాదాలు కడిగిన పరిస్థితి. ఏ లీడరు చేయని ఒక ప్రయత్నం చేశారు. ఎవరైనా పూలతో చూపిస్తారు, మీరు రక్తంతో చూపించారు. అంటే అభిమానం అది దాటిన ఉన్మాదం లాంటి అభిమానం అనుకోవచ్చు అది. దాని గురించి నేను చంద్రబాబు గారికి కూడా చెప్పాను. నేను ఏ పని చేసినా ఒక ఆలోచనతో చేస్తాను. ఆవేశంతో చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళ మీదకి ఆవేశంగా వెళ్ళినా ఆలోచనతోనే చేస్తా. చంద్రబాబు గారు ఢిల్లీలో వెళ్ళినప్పుడు నన్ను అడిగారు, ఎందుకంకనా అలాగా అని. సార్ నేనే టికెట్ గురించి చేయలేదండి అది. నేను ఆ రోజు కూడా ఏం చెప్పా, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, అవును, నేను అడుగుతున్నా, నా అభిమానాన్ని చాటా, ఇచ్చిన ఇవ్వకపోయినా పని చేస్తా. చంద్రబాబు గారు టికెట్ ఇవ్వలేదని ఎవడన్నా చంద్రబాబు గారి మీద మాట్లాడినా ఊరుకోనన్నా. ఆ రోజు నేను మాట్లాడిన విధానంలో ఒక్కటి చెప్పా, సార్ ఎప్పటికైనా ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో నాకు ఒక పేజీ ఉండాలి. ప్రపంచ చరిత్రలో ఎవరినన్నా సరే కాళ్ళు పాలతో కడిగారు, తేనెతో కడిగారు, పూలతో కడిగారు, రక్తంతో కడిగిన వాళ్ళు ఎవరు లేరు. నా అభిమానాన్ని నేను అలా చూపించా. ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి అనే ఒక నాయకుడికి రక్తంతో కాళ్ళు కడిగారు అని చెప్పడానికి చేశాను సార్. ప్రయత్నం చేసినప్పుడు బాబు గారు రియాక్షన్ చెప్పారు, లోకేష్ గారు కానీ మిగతా వాళ్ళు లీడర్లు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఏమన్నారు? వాళ్ళు ఏమనరు. నేను కనబడితే మాత్రం ఒక కుటుంబ సభ్యుడు చూసినట్టు హ్యాపీగా ఉంటారు.